రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో దారుణం జరిగింది. రుచిత అనే యువతిని హత్య చేశాడు సొంత తమ్ముడు రోహిత్. కుటుంబ సభ్యులు పని నిమిత్తం బయటకు వెళ్లొచ్చేసరికి ఇంట్లో యువతి చనిపోయింది. అయితే ఇంట్లో ఉండాల్సిన కొడుకు రోహిత్ లేకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు తండ్రి రాఘవేందర్. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ నరసింహారావు క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. ప్రేమ వ్యవహారమే యువతి హత్యకు ప్రధాన కారణమని అనుమానిస్తూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో దారుణం జరిగింది. రుచిత అనే యువతిని హత్య చేశాడు సొంత తమ్ముడు రోహిత్. కుటుంబ సభ్యులు పని నిమిత్తం బయటకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో యువతి చనిపోయింది. అయితే ఇంట్లో ఉండాల్సిన కొడుకు రోహిత్ లేకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు తండ్రి రాఘవేందర్. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ నరసింహారావు క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. ప్రేమ వ్యవహారమే యువతి హత్యకు ప్రధాన కారణమని అనుమానిస్తూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పోలీస్ స్టేషన్ పరిధిలో పెంజర్ల గ్రామానికి చెందిన దేశాల రాఘవేందర్ వయసు 42 సంవత్సరాలు, తన యొక్క పెద్ద కూతురైన దేశాల రుచిత వయసు 21 సంవత్సరాలు తన ఇంటిలో మంచంపై పడి చనిపోయినున్నదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్టి పిటిషన్ విషయంలో తన కొడుకు అయిన రోహిత్ పై అనుమానం వ్యక్తం చేస్తూ వాళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ జరిగి అమ్మాయి చనిపోయినట్టున్నదని